రీజనింగ్ అంటే యు ఆర్ మేకింగ్ ఏ స్టేట్మెంట్. ఐ మేక్ ఏ స్టేట్మెంట్, ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తాను. ఎందుకని చేస్తాను నేను? అమెరికా ఈజ్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ చేశాను. దెన్ వాట్ షల్ ఐ డూ? నా స్టేట్మెంట్ ఎదరవాళ్ళు బిలీవ్ చేయాలి, దానికి వాల్యుయేషన్ కావాలి అని అనుకుంటాను కనుక వై ఐ సెట్ దట్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు జస్టిఫై బై గివింగ్ సమ్ రీజనింగ్. నేను దాన్ని జస్టిఫై చేయడానికి ఒక రీజనింగ్ ఇస్తాను. అమెరికా ఎందుకు బాగుంటుంది అంటే ఇక్కడ వీళ్ళ ట్రాఫిక్ సెన్స్ బాగుంటుంది, ఇట్లా ఏవో చెప్తాను నేను. వీళ్ళ ప్రకృతి బాగుంటుంది, వీళ్ళు చాలా గ్రీనరీ బాగుంటుంది, విశాలమైన రోడ్లు అవి మెయింటెనెన్స్ బాగుంటాయి, ఇట్లా ఎన్నో చెప్పచ్చు మనం. సో ఐ సే అమెరికా ఇస్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రీజనింగ్. అంటే రీజనింగ్ ఈజ్ దట్ విచ్ యూ మేక్ for people to believe in the statement made by you. And in support of your statement, the reasoning, that is also called an argument, which you make it. A reasoning becomes an argument when your reasoning is questioned, it becomes an argument. Ante kada. So this is all general points, all of which we know. ఇప్పుడు రీజనింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే, వన్ ఈజ్ డిడక్టివ్ రీజనింగ్, సెకండ్ వన్ ఈజ్ ఇండక్టివ్ రీజనింగ్, థర్డ్ వన్ ఈజ్ అబ్డక్టివ్ రీజనింగ్. ఈ మూడు ఏమిటి అనేది మనం నిన్న చదువుకున్నాము. వాట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్, ఇది కూడా చెప్పాను కదా, ఏ ఫార్మ్ ఆఫ్ రీజనింగ్ టు ఎస్టాబ్లిష్ ది ట్రూత్ ఆఫ్ వన్స్ క్లెయిమ్, ఇది కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత వాట్ ఈస్ సౌండ్ ఆర్గ్యుమెంట్ అండ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్స్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, ఆర్గ్యుమెంట్స్ కెన్ బి సౌండ్ ఆర్ అన్సౌండ్, ఇవి కూడా నిన్న మనం చూసాము. ఇది కూడా మీరు నిన్న లెక్చర్ లో వినొచ్చును. తర్వాత వాట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ బట్ నాట్ సౌండ్, వాట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ ఆల్సో సౌండ్, వాట్ ఈస్ ఎన్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ ఎ కోజెంట్ ఆర్గ్యుమెంట్, ఇది కూడా నిన్న మనం చూసాము. మీరు అది ఒకసారి వింటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంతవరకు మనం చదువుకున్న దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అబౌట్ అన్ ఆర్గ్యుమెంట్ అని పైన మనం అన్ని తెలిసిన పాయింట్స్ ఒక దగ్గర ఎత్తి రాశాము. ఎందుకంటే దీస్ విల్ బి యూస్ఫుల్ ఇఫ్ రెడ్ కాంప్రహెన్సివ్లీ, దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ ఈజీలీ. అందుకని తర్వాత ఇది కూడా చూసాం, వాట్ ఈస్ మెంట్ బై కానోటేషన్ ఆర్ డెనోటేషన్. కానోటేషన్ అంటే ఏమిటి, డెనోటేషన్ అంటే ఏమిటి అంటే మనకు తెలుసు. డెనోటేషన్ అంటే అభిధ అండి, మన భాషలో మనందరం సంస్కృతం వాళ్ళం కనుక అభిధార్థం, అది డెనోటేషన్ అంటే ఇట్స్ ది డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ది పర్టికులర్ వర్డ్ విచ్ ఈస్ జనరల్లీ అండర్స్టూడ్. అదేమో డినోటేషన్. కానోటేషన్ అంటే వ్యంగ్యము అన్నమాట. అంటే ఇట్ డస్ నాట్ రిప్రజెంట్ ది డైరెక్ట్ డిక్షనరీ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్, బట్ ఇట్ హ్యాస్ అన్ ఇంప్లైడ్ మీనింగ్, ఏ సజెస్టివ్ మీనింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కానోటేషన్. ఇది జనరల్ గా మనకి తెలియాలి. ఇది కూడా నిన్న మనం చూసాము. ఇంతవరకు నిన్న మనం చూసామండి. ఇవాళ మనం చూసేది ఏమిటంటే, ఇప్పుడు పైన ఆర్గ్యుమెంట్స్ అనే మెన్షన్ వచ్చింది కనుక నౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు వాట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్. అది మనం చెప్పుకున్నాము. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ దోస్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆఫ్ సెవరల్ టైప్స్. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే మళ్ళీ చెప్పాను కదా, వి గివ్ ఏ రీజనింగ్ ఫర్ వాట్ వీ హ్యావ్ ప్రపోజ్డ్, ఫర్ వాట్ స్టేట్మెంట్ వీ హ్యావ్ మేడ్ టు జస్టిఫై అవర్ స్టేట్మెంట్, వీ గివ్ ఏ రీజనింగ్ అండ్ దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఒకటి కండక్టివ్ ఆర్గ్యుమెంట్. కండక్టివ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటండి, మీకు సపోజ్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఒకటి నేను చెప్తాను. ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఈస్ ది క్యాపిటల్ సిటీ విచ్ హ్యాస్ ఆల్ ఫెసిలిటీస్, వన్ స్టేట్మెంట్. తర్వాత హైదరాబాద్ ఈస్ వెరీ కూల్ అండ్ ఎ వెరీ కంజీనియల్ క్లైమేట్ టు లివ్ ఇన్, అది రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్, గ్రీనరీ ఈజ్ వెరీ అప్రిషియబుల్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇట్లా నేను కొన్ని స్టేట్మెంట్స్ హైదరాబాద్ ను పొగుడుతూ చెప్తాను. చెప్పి లాస్ట్ కి ఏం చెప్తాను నా కంక్లూజన్, దేర్ ఫోర్ ఐ వాంట్ టు అల్టిమేట్లీ సెటిల్ డౌన్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ స్టేట్ అని చెప్పాను. ఇక్కడ ఏమైందనమాట, మనం ఇన్ని స్టేట్మెంట్స్ చెప్పి ఈ స్టేట్మెంట్స్ అన్ని వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ సచ్ స్టేట్మెంట్స్ దట్ దే కన్వర్జ్ టు ఏ పర్టికులర్ కంక్లూజన్ విచ్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్. హైదరాబాద్ లో సెటిల్ అవ్వడం అనేది నా ఇంట్రెస్ట్. దాన్ని నేను జస్టిఫై చేసుకోవడానికి ఈ రీజన్స్ అన్ని చెప్తున్నాను. సో దీస్ ఆర్ వేరియస్ స్టేట్మెంట్స్ విచ్ కన్వర్జ్ ఇంటూ ఏ పర్టికులర్ ఏ సింగిల్ డెసిషన్ కన్క్లూషన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కండక్టివ్ ఆర్గ్యుమెంట్. దీని ప్రెమైసెస్ ఆర్ కన్వర్జెంట్ అంటాం. హైదరాబాద్ నుంచి నేను ఇన్ని స్టేట్మెంట్, ఒక్కొక్క స్టేట్మెంట్ ఈజ్ వన్ ప్రెమైస్ కదా. So all these premises converge into the point that Hyderabad is a good place to settle down ani. So this is what is called a conductive argument అని అంటాం. రెండోది analogous argument. Analogous argument is that which is drawn by analogy. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామండి, మనం సపోజ్ ఒక మహేష్ బాబు సినిమా కొత్తగా రేపో మాపో రిలీజ్ అవుతుంది, మహేష్ బాబు సినిమా రిలీజ్ కాబోతుంది.
జనరల్ గా ఎలా ఉంటాయి అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, గెస్సులు ఉంటాయి దాని మీద, ఏమవుతుంది, బాగుంటుందా బాగుంటుందా అని. అప్పుడు వన్ గెస్ ఏమని చేస్తామండి, నార్మల్లీ మహేష్ బాబు సినిమాలు అన్ని బాగానే ఉంటాయి కనుక ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది అనుకుంటాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, యూఆర్ అప్లయింగ్ ది ఎనాలజీ, అంటే ఫ్రమ్ ది ప్రీవియస్ రికార్డ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ యు ఆర్ అప్లయింగ్ ఎన్ ఎనాలజీ దట్ ది ఫ్యూచర్ ఆల్సో మైట్ బి అలైక్. అందుకని అలా చేసి మనం చెప్పాం, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అన్ అనలాగస్ ఆర్గ్యుమెంట్. తర్వాతది సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఆర్గ్యుమెంట్ అంటాం. సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఆర్ ట్రాన్సెండెంటల్ అంటే అదే చరిత చరణం అంటామే, ఒక చోట బయలుదేరతామో మన ఆర్గ్యుమెంట్ ముందుకెళ్ళాక వెనక్కి చూస్తే మళ్ళీ మనం బయలుదేరిన చోటకి వచ్చి ఉంటాం అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్. దీనికి ఉదాహరణ ఏమిటంటే మనం ఏమంటాము, ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఏం చెప్తారండి, వాళ్ళు ఎంతసేపును దేర్ ఇస్ ఎ బిగ్ హైక్ ఇన్ ప్రైసెస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, సో మా శాలరీస్ పెంచండి అని అడుగుతారు. దిస్ ఈజ్ అంటే దీస్ ఆర్ ది వేరియస్ స్టేట్మెంట్స్ కింద తీసుకోవాలి ఒక సెంటెన్స్ ని మీరు. అప్పుడు వాళ్ళకి శాలరీస్ పెంచారు అనుకోండి, వీళ్ళకి శాలరీస్ పెరగగానే ఏమవుతుందండి, మళ్ళీ బజార్లో ప్రైసెస్ మళ్ళీ పెరుగుతాయి. శాలరీస్ పెరిగినందువల్ల మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయి, కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ పెరుగుతుంది. అంటే ఎప్పుడైనా కానీ కన్స్యూమర్ కి పర్చేస్ కెపాసిటీ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి. దిస్ ఈజ్ ది సర్క్యులర్. అంచేత ఇక్కడ దీనికి ఏం చెప్తా, ఉదాహరణ ఇక్కడ రాశాను చూడండి, ఇఫ్ దేర్ ఇస్ ఎ హైక్ ఇన్ ప్రైసెస్ wages are to be increased. If the wages are increased, the prices will again increase. So this is what is called circular. ఇక్కడ బయలుదేరాం, ఇది చేసాం, దీని రిజల్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఆర్గ్యుమెంట్ ఆర్ ట్రాన్సెండెంటల్ ఆర్గ్యుమెంట్. ఇంకొకటి ఏమిటంటే రిలేషనల్ ఆర్గ్యుమెంట్ అంటాం అన్నమాట. ఈ రిలేషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటంటే ఇక్కడ ఈ ప్రెమైసెస్ కంక్లూజన్ ఉంటాయి కదండి మనకి ఒక ఆర్గ్యుమెంట్ లో. మనం ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నప్పుడు అందులో 3 ఐటమ్స్ ఉంటాయి, 2 ప్రెమైసెస్ ఆర్ మోర్ ప్రెమైసెస్ ఇన్ జనరల్ అండ్ 1 కన్క్లూజన్ ఉంటాం. వీటన్నింటి మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది. అలా రిలేషన్ ఉండే ఆర్గ్యుమెంట్స్ ని, సిలాజిస్టిక్ స్టేట్మెంట్స్ ని మనం రిలేషనల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఆ రిలేషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. రిలేషన్ అనే దాంట్లో మనం చెప్పుకున్నది వీటన్నిటి మధ్యన ఒక రిలేషన్ ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. అండ్ హౌ దట్ రిలేషన్ వుడ్ బి, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఇంటూ దట్. టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమిటంటే ప్రెమైసెస్ అండ్ కన్క్లూజన్ ఆర్ రిలేషనల్, వాటి మధ్యన ఒక సంబంధం ఉంటుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్, these can be categorized as symmetrical relations, transitive relations, reflex relations and connex relations. 4 రకాల రిలేషన్స్ చెప్పారు. మామూలుగా ఏ టైప్ లో ఉండొచ్చును అంటే రిలేషన్ ని బట్టి ఆ టైప్ ని డిసైడ్ చేస్తాం, వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అనేది. రిలేషన్ అంటే ఏమిటి, ఏ రిలేషన్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది ప్రిమైసెస్ అండ్ ది కన్క్లూషన్ ఇన్ ఏ సిలాజిస్టిక్ సెట్, అది మనకు చూపించేది. కనుక ఇప్పుడు మనకి 4 టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అని చెప్పారు. 1 ఈస్ కాల్డ్ సిమెట్రికల్ రిలేషన్స్, ది సెకండ్ వన్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ రిలేషన్స్, ది థర్డ్ వన్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ అండ్ ది ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ కానెక్స్ రిలేషన్స్. వాట్ ఆర్ దీస్? దట్ నౌ we are going to see that. ఇక్కడ సిమెట్రిక్ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అండి, సిమెట్రిక్ రిలేషన్ చెప్పుకున్నాం. సిమెట్రిక్ రిలేషన్స్ లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయండి. సిమెట్రికలీ అంటే ఆల్ రిగార్డింగ్ ఓన్లీ సిమెట్రికల్ థింగ్స్ ఓన్లీ, బట్ ఈ సిమెట్రీలో 3 వెరైటీస్ ఏమిటి, సిమెట్రిక్ రిలేషన్స్, ఎసిమెట్రిక్ రిలేషన్స్, నాన్ సిమెట్రిక్ రిలేషన్స్. ఇప్పుడు నేను ఇచ్చే మీకు ప్రెమైసెస్ చూడండి, నేను ఐసే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను నేను. తర్వాత ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇచ్చినప్పుడు ఇక్కడ సిమెట్రిక్ రిలేషన్ ఎప్పుడవుతుందంటే ఈ మధ్యలో వీటి మధ్య రిలేషన్ మనకి ఈక్వల్ టు అనే దాంతో ఏకి బికి మధ్యలో రిలేషన్ ఏర్పాటైంది, అంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి దట్ దే ఆర్ ఈక్వల్ ఇన్ వాల్యూ అని మనకి ఇక్కడ అర్థం వచ్చింది. సో దేర్ ఇస్ ఎ రిలేషన్. సిమెట్రీ అంటే ఏమిటంటే ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ దీస్ థింగ్స్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అయితే అంటే ఈ రిలేషన్ లో ఇవి 2 కూడా ఇన్వర్స్ చేసినా కూడా కరెక్ట్ అయింది, దిస్ ఈజ్ వ్యాలిడ్, అంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆటోమేటికల్లీ. అంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఏముంది, అది 2 ఒకటే అయినప్పుడు ఈక్వాలిటీ రిలేషన్ అయినప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అయినప్పుడు దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అని అంటాం, సిమెట్రిక్ రిలేషన్. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఎసిమెట్రిక్ రిలేషన్ అంటాం. ఇక్కడ రిలేషన్ ఏర్పాటు అయింది ఏమిటంటే గ్రేటర్ దానో లెస్ దానో ఉంది, అయితే ఏ ఈజ్ లెస్ దాన్ బి. అప్పుడు ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయండి బిని ఏని. ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి, బి బికమ్స్ గ్రేటర్ దాన్ ఏ.
మీరు ఇది మార్చకుండా ఏ ఇస్ లెస్ దాన్ బి బి ఇస్ లెస్ దాన్ ఏ అంటే ఏమవుతుందంటే దట్ బికమ్స్ అన్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. యూ కెనాట్ సింప్లీ ఇంటర్చేంజ్ దీస్ థింగ్స్ అండ్ సే విత్ ది సేమ్ రిలేషనల్ సైన్. అది చెప్పలేం మనం. ఏ ఇస్ లెస్ దాన్ బి అంటే బి ఇస్ లెస్ దాన్ ఏ అనేది ఇట్ ఈస్ రాంగ్, ఇట్స్ అన్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. కానీ సిమెట్రీ ఉంది. ఇక్కడ ఏబి ఆర్ రిలేటెడ్ బై ఏ పర్టికులర్ రిలేషన్, అండ్ ఇక్కడ కూడా సేమ్ బి అండ్ ఏ అవే ఐటమ్స్ ఉన్నాయి, అవే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అదే రిలేషనల్ సైన్ ఉన్నది. కానీ ఈ ఈక్వల్ టు రిలేషన్ కి ఈ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అనే రిలేషన్ కి డిఫరెన్స్ ఏమిటండి? ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అయింది, ఇది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అయింది. వ్యాలిడ్ అయితే సిమెట్రిక్ రిలేషన్స్ అన్నాం, ఇలా ఇన్వాలిడ్ అయిందాన్ని ఎసిమెట్రిక్ అంటే ఆపోజిట్ సిమెట్రిక్. అంటే సిమెట్రిక్ లో సిమెట్రీ ఉన్నా కూడా ఈక్వాలిటీ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, దేర్ ఫోర్ దాన్ని ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ కనుక దాన్ని ఎసిమెట్రిక్ రిలేషన్ అంటాం. ఇంకొకటి ఉంటుంది నాన్ సిమెట్రిక్ రిలేషన్. నాన్ సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏమిటండి? ఈ రెండు కాకుండా ఇది సిమెట్రిక్ రిలేషన్ అంటే వ్యాలిడ్, ఎసిమెట్రిక్ రిలేషన్ అంటే ఇన్వాలిడ్. అంటే ఈక్వేషన్ ప్రకారం చెప్పుకుంటే ఇన్వాలిడ్. నాన్ సిమెట్రిక్ అంటే ఏమిటంటే నౌ ఐ గివ్ యూ ఏ స్టేట్మెంట్ లైక్ దిస్: ఏ ఇస్ ది బ్రదర్ ఆఫ్ బి, దెన్ బి ఇస్ ది బ్రదర్ ఆఫ్ ఏ అనేది కరెక్టా రాంగా? మీరు చెప్పండి అవుట్ ఆఫ్ కామన్ సెన్స్. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, దెన్ ఈజ్ బి బ్రదర్ ఆఫ్ ఏ? ఎవరైనా చెప్పండి. హలో, ఏమండి? కరెక్టే సార్. ఏ ఇస్ బ్రదర్ ఆఫ్ బి అంటే బి ఇస్ బ్రదర్ ఆఫ్ ఏ కదా. బి ఇస్ బ్రదర్ ఆఫ్ ఏ. ఓకే, నేను ఇక్కడ ఏం రాశానండి? నేను ఇక్కడ రాశాను చూడండి, మే ఆర్ మే నాట్ బి వ్యాలిడ్ అన్నారు. మరి ఇప్పుడు మీరు అందరూ మే బి వ్యాలిడ్ అంటున్నారు, మే నాట్ బి వ్యాలిడ్ ఎలా అవుతుందండి? అది సిస్టర్ అవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ అదే విషయం. సిస్టర్ అవ్వచ్చు కనుక ఇఫ్ ఏ ఇస్ బ్రదర్ ఆఫ్ బి, బి నీడ్ నాట్ బి బ్రదర్ ఆఫ్ ఏ. బి సిస్టర్ అయినా కూడా వాడు బ్రదరే. అంచేత దిస్ మే ఆర్ మే నాట్ బి వ్యాలిడ్. సో ఈ వ్యాలిడిటీ ఇన్వాలిడిటీల మధ్యన ఆప్షన్ ఉన్నప్పుడు వెన్ యూ కెనాట్ డిసైడ్ ఇన్ డిసిసివ్ అయినప్పుడు దాన్ని నాన్ సిమెట్రిక్ రిలేషన్ అంటాం అనమాట. సో డిపెండింగ్ అపాన్ దిస్ రిలేషన్ ఆల్ ఆర్ సేమ్. ఇక్కడ బ్రదరే అంతే, ఏ బీలే వాళ్ళే ఉన్నారు అలా అన్నమాట. అందుకని సిమెట్రిక్ రిలేషన్, ఎసిమెట్రిక్ రిలేషన్, నాన్ సిమెట్రిక్ రిలేషన్స్, ఈ మూడు వెరైటీస్ ని సిమెట్రిక్ రిలేషన్షిప్ అని అంటాం. ఇక్కడికి మనకు సిమెట్రిక్ రిలేషన్షిప్ అయింది. తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? ట్రాన్సిటివ్ రిలేషన్షిప్ అని చెప్పాం. రెండో వెరైటీ ఏం చెప్పాం? ట్రాన్సిటివ్ రిలేషన్షిప్స్. ట్రాన్సిటివ్ అంటే ఏమిటి? ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి స్లైడ్ అవ్వడం, అంతే కదా ట్రాన్సిటివ్ అంటే. ఒక దాంట్లో నుంచి ఒక దానిలోకి స్లైడ్ అవ్వడం అంటే సి దిస్ ఎగ్జాంపుల్. ఇందాకట్లాగానే సిమెట్రికల్, ఎసిమెట్రికల్, నాన్ సిమెట్రికల్ లాగానే ఇక్కడ కూడా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అంటే ఎసిమెట్రిక్ లాగా అక్కడ ఏ అంటాం, ఇక్కడ ఎన్ని అంటాం, అది దట్ ఈస్ ఓన్లీ ఇంగ్లీష్. నాన్ ట్రాన్సిటివ్ అంటే, ట్రాన్సిటివ్ అంటే ఏమిటి? డెఫినెట్ గా దట్ ట్రాన్స్పోజిషన్ ఇస్ వ్యాలిడ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏమిటి? దట్ ట్రాన్స్పోజిషన్ ఇస్ ఇన్వాలిడ్. నాన్ ట్రాన్సిటివ్ అంటే ఏమిటి? వేర్ ఆర్ యూ కెనాట్ డిసైడ్ దట్, అంతే. యూ కెనాట్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. దర్ ఇస్ అన్ ఆప్షన్, ఇట్ క్యాన్ బి దిస్ ఆర్ దట్ అన్నప్పుడు దట్ వి కాల్ నాన్ ట్రాన్సిటివ్ అని అంటాం మనం. అంచేత ఈ ట్రాన్సిటివ్ లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నాను నేను. అన్నప్పుడు ఏమైందండి మనకి? ఇవి రెండు ప్రిమైసెస్ అనుకుంటే దీని కన్క్లూజన్ బికమ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి, అంతే కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఓకే, అంటే బి కామన్ టర్మ్ అయిపోయింది కనుక ఈ కామన్ టర్మ్ కి ఈ రెండు ఈక్వల్ కనుక దీస్ టూ బికమ్ ఈక్వల్. దిస్ ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇంకొకటి చెప్తాను నేను. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడ రిలేషన్స్ చూడండి, ఇక్కడ ఈక్వల్ రిలేషన్, ఇక్కడేమో మళ్ళీ గ్రేటర్ లెస్ రిలేషన్ వస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇక్కడ చూడండి, ఈ గ్రేటర్ సైన్ లో కూడా ఏ బి అంటే ట్రాన్సిటివ్ రిలేషన్స్ రెండు ప్రిమైసెస్ నుంచి తీసుకునేటప్పుడు కామన్ టర్మ్ తీసేస్తే వెన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఆటోమేటికల్లీ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, అండ్ దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఇందాక అక్కడ మనకి రాలేదు అది. సో దట్ డిపెండ్స్ అనమాట. ట్రాన్సిషన్ ఉన్నది కనుక ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో, అంటే వీఆర్ డెరైవింగ్ ఏ కంక్లూజన్ కనుక ఈ రెండు కూడా మనకి వ్యాలిడ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనమాట. అంటే దీన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అని అంటాం మనం. రెండోది ఇంట్రాన్సిటివ్. ఇప్పుడు ఇలాగే చూడండి, ఏబిలో రిలేషన్ ఇక్కడ నేను ఒక ఫ్యామిలియల్ రిలేషన్ పెట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి. బి కామన్ టర్మ్ ఉంది కనుక ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సి కరెక్ట్ అవుతుందండి. ఏ ఈజ్ డాటర్, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి అంటే ఏ విల్ నాట్ బికమ్ డాటర్ ఆఫ్ సి, ఇన్వాలిడ్. ఏ బికమ్స్ ఏమవుతుంది? గ్రాండ్ డాటర్ ఆఫ్ సి అవుతుంది, అంతే కదా.
గ్రాండ్ డాటర్ ఆఫ్ సి అవుతుంది. కానీ ఆర్గ్యుమెంట్ గా చూస్తే ఎలా ఉంది, ఇది ఏ ఇస్ డాటర్ ఆఫ్ బి, బి ఇస్ డాటర్ ఆఫ్ సి. సో బిలు మధ్యలో కామన్ టర్మ్ కొట్టొచ్చి ఏ ఇస్ డాటర్ ఆఫ్ సి అని వస్తుంది. దిస్ ఈస్ ఎన్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. సో యూ కెనాట్ మేక్ ఏ ట్రాన్సిషన్ ఇన్ దట్ వే వేర్ యువర్ ట్రాన్సిషన్ made is invalid, that becomes an intransitive relation. తర్వాత నాన్ ట్రాన్సిటివ్ రిలేషన్. ఇదేమిటంటే ఈ సేమ్ థింగ్, ఇది కూడా ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ లో చెప్తున్నాను నేను. ఏ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ బి, బి ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సి. అప్పుడు మళ్ళీ బీలు తీసేస్తే ఏ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సి అని వస్తుంది. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? కాకపోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో ఈ ఫ్రెండ్షిప్ అనేటటువంటి రిలేషన్ తోటి మనం ఈ లాజిక్ తోటి మనం ఆర్గ్యుమెంట్ మనం కంక్లూజన్ తీసుకురాలేం. ఎందుకని ఏ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ బి ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి. ఓకే, ఏ బికి ఫ్రెండ్, బికి సికి ఫ్రెండ్, అంత మాత్రం చేతి ఏసీ ఫ్రెండ్లు కావక్కర్లేదు. ఈ రిలేషన్ వల్ల వాళ్ళు ఏసీలు ఫ్రెండ్లు కావక్కర్లేదు. జనరల్ గా వాళ్ళు కూడా ఫ్రెండ్లు కావచ్చు. అంచేత వీ కెనాట్ డిసైడ్ వెదర్ ఏ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి ఆర్ ఏ ఈజ్ నాట్ ఏ ఫ్రెండ్ ఆఫ్ సి. సో వీ కెనాట్ డిసైడ్ దట్. అంచేత దీన్ని నాన్ ట్రాన్సిటివ్ రిలేషన్ అంటాం. ఇప్పుడు మనం సిమెట్రిక్ రిలేషన్స్ చూసాం, ట్రాన్సిటివ్ రిలేషన్షిప్స్ చూసాం మనం. అది 3 రకాలు, ఇది 3 రకాలు. తర్వాత రిఫ్లెక్సివిటీ రిలేషన్షిప్ అంటాం మనం. రిఫ్లెక్సివిటీ రిలేషన్షిప్ అంటే ఏమిటంటే, రిఫ్లెక్స్ అంటే ఇమేజరీ అంటే మిర్రర్ ఇమేజ్ లాగా అనుకోండి మీరు, సేమ్ థింగ్ అనమాట. అంటే ఒక ఎలిమెంట్ కి అదే ఎలిమెంట్ ఈక్వల్ అయితే దానిని మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. అంటే ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. y ఈజ్ ఈక్వల్ టు y అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 అంతే. 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 2 + 2. ఎంతసేపు ఈ 2 టర్మ్స్, 2 ఎలిమెంట్స్ ఒక్కటే ఉండాలి. ఇది మీకు మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు కానీ, స్టాటిస్టిక్స్ చదువుకున్న వాళ్ళు కానీ, సెట్స్ థియరీ చదువుకుని ఉంటే ఇది మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సేమ్ థింగ్ అంటే ఇక్కడ కొంచెం మీకు అవసరం లేదు, ఇవి తెలిసిపోతే సరిపోతుంది. ముందు ఇది చూసేద్దాం, ఉన్నదేదో చూసేద్దాం. ఇది 3 రకాలు కదా, ఇది 4 రకాలు ఉంది. రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్, పార్షియల్ రిఫ్లెక్సివ్, ఇర్రిఫ్లెక్సివ్, నాన్ రిఫ్లెక్సివ్. ఇక్కడ ఇందాక మనకి ఏమున్నాయండి, రిఫ్లెక్సివ్, ఇర్రిఫ్లెక్సివ్, నాన్ రిఫ్లెక్సివ్ ఉండొచ్చు. ఇక్కడ పార్షియల్ అనేది కొంచెం తేడా వచ్చింది అనమాట. ఇక్కడ ఇంకో 4వది వచ్చింది మనకి. ఎలాగంటే ఇప్పుడు రిఫ్లెక్సివ్ అంటే వాల్యూ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్, దట్స్ ఆల్. దట్ ఈస్ అంటే మనం ఒక దాన్ని దాంతోనే ఈక్వేట్ చేయడం అంతే. అంటే y ఈజ్ ఈక్వల్ టు y, x ఈజ్ ఈక్వల్ టు x, n ఈజ్ ఈక్వల్ టు n అట్లా. అంటే 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 2 + 2, లేదు 2 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు 2 + 2 + 2, లేదు 3 × 3 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 ఇట్లా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్. అంటే దట్ ఈజ్ ఐడెంటికల్ టు ఇట్ సెల్ఫ్ అని చెప్పడమే, అంతకంటే ఏం లేదు. పార్షియల్ రిఫ్లెక్సివ్ అంటే ఏమిటి, ఇక్కడ ఈ రిఫ్లెక్సివ్ అంటే ఇది డైరెక్ట్ గా చెప్తున్నాం, 2 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్తున్నాం, y ఈజ్ ఈక్వల్ టు y అని చెప్తున్నాం. పార్షియల్ రిఫ్లెక్సివ్ అంటే ఏమిటి, ఈ మధ్యలో ఇంకొక కామన్ టర్మ్ వస్తుంది అనమాట. అంటే ఇది a ఈజ్ ఈక్వల్ టు b అండ్ b ఈజ్ ఈక్వల్ టు c అని చెప్పినట్లే. అప్పుడు a అండ్ c ఆర్ అదే రిలేషన్షిప్ లో ఉంటాయి. దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఎగ్జాంపుల్ చూడండి, a ఈజ్ యాజ్ హెవీ యాజ్ b, b ఈజ్ యాజ్ హెవీ యాజ్ c అని రాశాను నేను. అప్పుడు a ఈజ్ యాజ్ హెవీ యాజ్ c కదా, మనం ఇలా కూడా రిలేట్ చేసేయచ్చు కదా. ఇప్పుడు b అంత బరువు ఉంది, b c అంత బరువు ఉంది అని చెప్పి a c అంత బరువు ఉంది, అదర్వైజ్ c అంత బరువు ఉంది. దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, మనకు తెలిసిపోతుంది. ఈ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ దీన్ని ఏమంటామంటే పార్షియల్ రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్ అంటాం. ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్ మీన్స్ డైరెక్ట్లీ బిట్వీన్ 2 ఎలిమెంట్స్. పార్షియల్ రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్ అంటే ఏమిటనమాట, బై అన్ ఇంటర్మీడియట్ ఈక్వేషన్. అంటే మరొక ఎలిమెంట్ తీసుకొచ్చి దాంతో ఉన్నటువంటి రిలేషన్ దృష్ట్యా వేరే 2 ఎలిమెంట్స్ మధ్యన రిలేషన్ చెప్పడాన్ని పార్షియల్ రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. అదే అవుతుంది, ఏదైనా ఒకటే అవుతుంది. 3వది ఇర్రిఫ్లెక్సివ్ అంటే ఏమిటి, వాల్యూ గ్రేటర్ దాన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఇక్కడ మనం రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్ అనగానే ఆల్వేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 2 సేమ్ టర్మ్స్. దీన్ని ఏమంటాం, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటాం అండి, అది ఇన్వాలిడ్. అది తనకంటే గొప్పదల్లా అవుతుంది, పెద్దదల్లా అవుతుంది, అవదు, అలాగే చిన్నది కూడా అవదు. కనుక ఈ టైప్ ఆఫ్ రిలేషన్ ఉన్నప్పుడు మనకి రిఫ్లెక్సివ్ టైప్ అంటే సేమ్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రిలేషన్ పనిచేది, ఇన్వాలిడ్ అవుతుంది. ఏ ఈజ్ నెవర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఏ ఇట్ సెల్ఫ్. ఇది ఇన్వాలిడ్ అంటే దీన్ని అందుకని ఇర్రిఫ్లెక్సివ్ అంటాం. సో యూ కెనాట్ మేక్ ఎ రిఫ్లెక్స్, అది దానికంటే పెద్దది అని మీరు చెప్పలేరు.
అది దానికే సమానం అని మీరు చెప్పగలరు. లేదు అది మరొక దానికి సమానం, ఆ మరొకటి ఇంకొక దానికి సమానం కనుక ఇది ఇంకొకటి ఈ రెండు సమానం అది చెప్పొచ్చు. దట్ ఈస్ పార్షియల్ రిఫ్లెక్సివ్. ఇర్రిఫ్లెక్సివ్ అంటే అది దానికంటే పెద్దది లేక చిన్నది. ఇది ఇలాంటి ఇది ఈక్వేషన్ చెప్పలేరు మీరు. అది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. దేర్ఫోర్ దట్ ఈస్ ఇర్రిఫ్లెక్సివ్. నాన్ రిఫ్లెక్సివ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఏ లైక్స్ ఇట్ సెల్ఫ్. ఇది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఎలాగా? నాకు నేనంటే ఇష్టము అని చెప్పాను అనుకోండి, నాకు నేనంటే ఇష్టము అనేది ఎలా ఉంటుందండి? నాకు నేనంటే ఇష్టం కావచ్చు కాకపోవచ్చు. ఎలా? నేను గొప్పగా చేశాను ఒక పని అనుకున్నాను అనుకోండి, వేరే వాడు వ్యతిరేకించినా కానీ నేనే నాకు ఇష్టం, నేను చేసింది కరెక్ట్ అనుకుంటాను. కానీ నేను ఏదో పొరపాటు చేసి నాలో గిల్ట్ ఉంది అనుకోండి, ఆ విషయంలో నేను ఇష్టపడను, నేను బాగా చేయలేదు అక్కడ అని అనుకుంటాను కదా. సో ఏ లైక్స్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ కూడా అదే ఒకటే ఎలిమెంట్ నే మనం చెప్తున్నాం. ఆ ఏని ఇష్టపడుతోంది. ఈ ఇష్టపడుతోంది అనే రిలేషన్ ఉంది చూసారా? దిస్ కెన్ బి వ్యాలిడ్ ఆర్ మే నాట్ బి వ్యాలిడ్. మీరు మమ్మల్ని ఇష్టపడితే దట్ ఈస్ వ్యాలిడ్, మీరు మమ్మల్ని ఇష్టపడకపోతే దట్స్ నాట్ వ్యాలిడ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నాన్ రిఫ్లెక్సివ్. మీరు చూసారో లేదో, సిమెట్రిక్ రిలేషన్షిప్ చూసినా, ట్రాన్సిటివ్ రిలేషన్షిప్ చూసినా, రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్ చూసినా అన్నింటిలోనూ ఒక్కలాగే ఉన్నాయి చూడండి. ఇందులో ఒక పార్షియల్ రిఫ్లెక్సివ్ ఎక్కువ వచ్చింది అనమాట. టు సంథింగ్ ఎల్స్, రిలేటెడ్ టు సంథింగ్ ఎల్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్సివ్ రిలేషన్షిప్. కానెక్సిటీ అని అంటాము. కానెక్సిటీ అంటే ఏమిటంటే ఇది ఒక చెప్పాలంటే ఒక సిరీస్ కనెక్షన్ అంటామే ఎలక్ట్రిసిటీ వ్యవహారాల్లో, అలాంటిది అనమాట. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. అంటే అలా వరుసగా ఒక రిలేషన్ ని పొడుగ్గా లీనియర్ గా వేసుకెళ్ళడం. ఏ లీనియర్ రిలేషన్ బిట్వీన్ మోర్ దాన్ టూ ఐటమ్స్. అలా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, ఇలా వేసుకుంటూ పోతాం కదా. ఇక్కడ చూపిస్తాను. ఇది ఇట్లా 7 is less than 9, 9 is less than 11, then 7 is less than 9 is less than 11 is less than 15 is less than 21, అట్లా వేసుకుంటూ పోతాంగా. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కానెక్స్ రిలేషన్షిప్. ఇందులో ఇంకా వేరే ఏమీ లేవు. దిస్ ఈస్ కాల్డ్ కానెక్స్ రిలేషన్షిప్.